ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ మీద 15 ఇంచుల వరకు పొడవు తీసుకున్న వెడల్పు అనేది 9 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. అక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద లూజ్ కోసం అంటే 5 ఇంచెస్ లూజ్ ఉంది, దానికి 1.5 ఇంచులు ఖర్చుల కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మీరు మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంత ఈ లైన్ మీద మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను 7 ఇంచెస్ పెట్టుకుని అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా కలిపేయండి. ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికైతే లోత్ తీసుకోవాలి. కట్ చేసేయండి. ఇప్పుడు బోటంలో మనము ఒక 2 ఇంచెస్ మందంలో ఒక క్లాత్ అనేది దీనికి ఈ విధంగా పైన అనేది మనము ఒక స్టిచ్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది మనము పైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుట్టుకి అవతల వైపున ఈ విధంగా మనము ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచులు ఎటు చూసినా 2.5 ఉండేటట్టుగా ఇలా క్లాత్ అనేది మనం కట్ చేసుకొని కొన్ని పీసెస్ అనేది ఇలా మడత పెట్టుకొని కుట్టి పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇలా కొన్ని ఈ రెండు ఇలా పెట్టేసుకొని చూడండి, మనము అటువైపుకి మడిచాం కదా క్లాత్, దానిని కొంచెం పైకి ఎత్తేసి ఇలా లోపలికి పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైన. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇంకొకటి పెడుతున్నాను. ఈ విధంగా ఒకటి అయిపోయినాక ఒకటి మొత్తం కింద వరకు ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి కొంచెం మనము చిన్నగా పూసలు అనేది ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఖర్చుల కోసం మనం గుర్తుపెట్టుకున్నాం కదా, దాని మీద ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.